ఏపీ నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। రెవెన్యూ విషయస్పై సబ్ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్లతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ పి రాజాబాబు। రాచర్ల మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ। దొనకొండ ఫీల్డ్ లోనే బాప్టిస్ట్ పాస్టర్ సమావేశం। మచిలీపట్నంలో గీత దాటిన పోలీసులపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని। రేషన్ షాపుల్లో అవకతవకలను అరికట్టే లక్ష్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ। డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి। జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ రోజు శుక్రవారం రెవెన్యూ విషయస్పై సబ్ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్లతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ పి రాజాబాబు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్డీఓ సబ్ కలెక్టర్లు పలు సమస్యలపై నివారణ పరిష్కారం చర్చించడం జరిగింది। ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తహసీల్దార్లు మరియు రెవెన్యూ డివిజన్ నెల ఆఫీసర్స్ పాల్గొనడం జరిగింది। ఫైనల్ గా నేను నీ యొక్క పర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్ చేసింది ఆ 3 ఆన్లైన్ లో ఒకరు ఉంటున్నారు, తర్వాత మనకి ఫిజికల్ గా వేరే వాళ్ళు ఉంటున్నారు। 800 నుంచి ఆల్మోస్ట్ 1000 ఇష్యూస్ రెవెన్యూ ఉన్నాయనుకోండి। సో 38 పీపుల్స్ పర్సెప్షన్ అయితే క్రైటీరియా ఫర్ దాట్। అందులో మీరు సరిగ్గా మాటి పారామీటర్స్ లోనే వాళ్ళు అసెస్ చేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ పెర్ఫార్మెన్స్ కానీ లేదంటే ఒక రెవెన్యూ సబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్ CSR is reviewing this the performance of revenue మనకి ఇది వేరు ఈ రీసర్వేస్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ మరి అవ్వదని అంటున్నారు అన్నట్టుగా ఉంటుంది। సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్ మనం చాలా ఆర్ సాటిస్ఫై కాకు వెళ్ళిపోయినప్పటికీ కూడా సరే నా రెండోది ఎఫ్ లైన్ సార్ మ్యూటేషన్ లో కూడా మనకి 3 క్వశ్చన్లు అవుట్ గా మనకి అంటే తమ చెప్పినట్టు కరెక్ట్ సార్। మనకి రెవెన్యూలో బేసికల్లీ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఒకటి సార్, రెండోది విఆర్ఓ గారు మీకు నోటీస్ ఇచ్చారా, మూడో క్వశ్చన్ ఏమైనా డబ్బులు తీసుకున్నాను, మూడో క్వశ్చన్ కూర్చోబెట్టి 2 నిమిషాలు మాట్లాడి లేదంటే నీకు ఇప్పుడు క్వాలిటీ టైం ఉంటుంది అప్పుడు అవసరం ఫోన్ చేసి పలానా రోజు మీరు రండి అని చెప్పేసి వారి పేరు మీద ఆన్లైన్ లో నమోదైందని వీరి యొక్క నమోదులు ఆన్లైన్ లో రద్దుపరిచి తనకు పట్టణ డీటెయిల్ గా స్పీకింగ్ అనేది కాన్సెప్ట్ డీటెయిల్ గా కనిగిరి ఈవెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత దెన్ సమ్ అనాలిసిస్ విచ్ వి డన్ అట్ ది హోమ్ అందులో మనకి చాలా క్లియర్ గా వచ్చిన టోటల్ గ్రీవెన్సెస్ లో 80% grievances are related to revenue. Pretty well that the government is very particular about the resolving the issues, especially revenue issues. So దాని మీద ఎంత చేసినప్పటికీ కూడా ఈవెన్ రెవెన్యూ ఇష్యూస్ అట్లా పెరుగుతూనే ఉన్నాయి। So we thought, both joint collector and myself thought, so why don't we have some kind of a refresher kind of a interaction, and later after taking your opinions and all, we want to escalate it to down the level up to VROs. So that is the main purpose of it. Issue, if any citizen brought to you or brought to us, if you think that this issue cannot be done beyond this and మీరు అనుకుంటున్నప్పుడు then automatically we have to give a final endorsement taking into all the instructions and also the relevant GOs and memo instructions for that matter. Whatever is given, you incorporate and give a final endorsement. That endorsement we will be abide by it. Even some person come to us come to me and asking for redressal of a particular issue, then first thing I can ask that whether you met the Tahsildar or not. If it speaks completely and it speaks about the all possible solutions and also finally the action which you have done is confirmed, then I can say that this is only can be done. Beyond that, it cannot be done.
then we will say if that particular person keep on coming to every PGRS, I'll tell him that, and also I'll tell the PGRS people also, this particular, the Aadhaar card person repeatedly is coming to us, and its grievance cannot be redressed beyond what we have already done. So then it will be closed. దాని గురించి మీరు వరి అవసరం లేదు, మనకి సంబంధం లేదు. సో అట్లా కాకుండా if you keep on opening the entire issue and redress with half-heartedly, then automatically that fellow come to us and you are not going to redress it, and still that grievance remains there for months together, and which ultimately leads to bad name to the state government. That is the main issue now. So in this, maybe some Tahsildars who are experts, and always I believe that revenue is a double-edged sword. If you twist like this, and it will be happen to benefit to another person, and if you do according to if you really think that this cannot be done, and I want to extend some favor to the next person, then both ways can be possible because of the way you twist the entire scenario. I think the citizens will solve nearly 60% of it. So, ఎందుకంటే వచ్చిన తర్వాత ఆ పర్సన్తో కరెక్ట్గా మాట్లాడి బాబు ఇలాగే ఉంటుంది, ఇలాగే చేస్తాం, ఇంతకన్నా ఉండదు, జస్ట్ ఒకసారి కొలత కొలిచినప్పుడు కనుక మనం అప్పట్లో మీకు చైన్తో కొలిసింది కానీ లేదంటే లోకల్ సర్వేతో మెజర్ చేసింది కానీ, సో ఇట్లా ఉంటుంది. బట్ డోంట్ డిపెండ్ ఆన్ ఇది మన రిజిస్ట్రేషన్ లో మెన్షన్ చేసింది కూడా మనం పూర్తిగా డిపెండ్ కాలేము. ఎగ్జాక్ట్ మేము చేసిన సర్వే యాజ్ పర్ జియో కోఆర్డినేట్స్ ప్రకారం చేస్తే ఎంత వచ్చింది అనేది కొద్దిసేపు మనం మాట్లాడగలిగితే దాన్ని విల్ కన్విన్స్. సో అట్లీస్ట్ 50% ఆఫ్ దెమ్ కెన్ బి కన్విన్స్. నువ్వు ఇంతగానే ఎక్కువ రాదుకో, నువ్వు ఎవడ చేసుకుంటా చెప్పుకో, ఎవరి జోలితో ఏ పెద్దతో తీసుకురా, లేకపోతే నేను వస్తే నేను జైల్లో పెడతాం, లేదా పోలీసు అరెస్ట్ చేస్తాం. దీస్ థింగ్స్ నీవు ప్రాబ్లం రిజాల్వ్ చేయడం సరికదా, దాన్ దిస్ విల్ బి ద మౌత్ పీస్ టు ద పబ్లిక్. అండ్ ఈ సే దట్ పర్టికులర్ తహసీల్దార్ ఇలాగంటున్నాడు అలాగంటున్నాడు అని అంటారు. అనగానే ఆటోమేటిక్ గా ఈవెన్ దో యువర్ ఆన్సర్ ఇస్ రియల్లీ జెన్యూన్, because of your workload and our stress, if you say this, that fellow immediate వచ్చి కంక్లూజన్ ఏంటంటే అవతల దగ్గర మీరు డబ్బులు తీసుకుని చేస్తున్నాడు ఫస్ట్ ఇమీడియట్ గా. బికాజ్ అసలు గవర్నమెంట్ ఆఫీసెస్ అంటేనే ఒకలాంటి ఎస్పెషల్ రెవెన్యూ అంటే డబ్బులు తీసుకుంటే పని చేయదు అన్న నోషన్ లో ప్రజలు, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్రొలాంగ్డ్. సబ్సిక్వెంట్ గా విఆర్ఓ దగ్గర నుంచి అలాగే విలేజ్ సర్వే దగ్గర నుంచి డీటెయిల్ గా రిపోర్ట్ తీసుకున్నాం సార్. యాజ్ పర్ రిపోర్ట్ అది విలేజ్ సర్వే ఎంజాయ్మెంట్ చూసుకుంటే మనకి భవనం వెంకటరెడ్డి ఆయన 53 సీట్లు ఉన్నారు సార్. బిజ్జా రవికిరణ్ వచ్చేసి 63 సీట్లు ఉన్నారు. కుందూరు వెంకటేశ్వరం వచ్చేసి 90 సీట్లు ఉన్నారు సార్. అక్కడ ఆ మొత్తం టోటల్ ఎలక్షన్ చూసుకుంటే 2.36 సార్. అందులో ఒక 5% ఆన్ గ్రౌండ్ ఎంజాయ్మెంట్ మొత్తం సర్వే చేసిన తర్వాత 5% అనేది తగ్గుతుంది సార్. సో విత్ ఇన్ అర్బన్స్ ఉంది కాబట్టి ఇతరుల కింద పెట్టి ఆ భూమి 5 సెంట్లు లేదని చెప్పేసి కూడా రాసాం సార్. విఆర్ రిపోర్ట్ కూడా ఎంజాయ్మెంట్ లెవెల్ తీసుకున్నాం సార్. నెక్స్ట్ సార్ రెవెన్యూ కోర్టు మేము కండక్ట్ చేశాం సార్. పూర్వీకుల ద్వారా వచ్చింది, మేమైతే వాళ్ళ పేరు ఎక్కించిన గొప్ప మాట సార్. ఫీల్డ్ మెమోలో మాకు అక్కడ పూర్వీకుల ద్వారా వచ్చి కానీ రికార్డు ప్రకారం ఏం లేదు అని వీళ్ళు అంటారు. ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఇద్దరు అంగీకరిస్తే ఇష్యూ ఉండదు సార్. ప్రభుత్వం ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాచర్ల మండలం తహసీల్దార్ వెంకటేశ్వర్లు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కటికే యోగానంద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు దప్పిలి కాశిరెడ్డి, ఐటీడీపీ అధ్యక్షుడు పఠాన్ సనావుల్లా ఖాన్, తెలుగు యువత అధ్యక్షుడు సొంటం కళ్యాణ్ రెడ్డి, టీడీపీ యువ నాయకులు పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ కార్యదర్శి ఎంవి సాయి, జనసేన మండల అధ్యక్షుడు పుట్ట బాలకృష్ణ, జనసేన నాయకులు శంకర్, బాలకృష్ణ, అరిశెట్టి వెంకటేష్, దేశబోయిన అశోక్ పాల్గొని స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాచర్ల మండల అధ్యక్షుడు మరియు రాష్ట్ర బ్యూఫికేషన్ డైరెక్టర్ యోగానంద్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులతో పౌర సరఫరాలలో నూతన అధ్యయనమని, కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలతో స్మార్ట్ కార్డులు దుర్వినియోగానికి అడ్డకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, 16 నెలల పాలనలో కొత్త రేషన్ కార్డులు జారీ, అర్హులందరికీ కార్డులు, రేషన్ సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
దీనివల్ల ఏంటంటే గత కార్డుకి ఈ కార్డుకి తేడా ఏంటంటే గతంలో అన్ని కూడా అధికారులు ప్రభుత్వ నాయకుల యొక్క ఫోటోలతోటి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వచ్చిన స్మార్ట్ కార్డు లో ఒక గవర్నమెంట్ సింబల్ తోటి తర్వాత ఈ క్యూఆర్ అనే స్కానర్ ద్వారా మనం ఒకసారి స్కాన్ చేసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, మనకి ఏ నెల రేషన్ షాప్ లో ఎన్ని సరుకులు వస్తున్నాయి, తర్వాత వచ్చేసి ఎంత క్వాంటిటీ ఇస్తున్నారనే వివరాలు కూడా మనం స్కాన్ చేసుకొని తెలుసుకోవచ్చు స్వయంగా. దీనివల్ల మనకందరికి కూడా ఎటువంటి బియ్యము ఇలాంటివన్నీ కూడా పక్కన పట్టకుండా మనకి అవైలబిలిటీ అనేది ఎంత ఉండేది అనేది మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఈ రోజున మన రాచల్ల గ్రామం నందు కోటా శ్రీకర్ అనే వారికి కార్డు అందజేయడం జరుగుతుంది. దొనకొండ ఫీల్డ్ లోనే బాప్టిస్ట్ పాస్టర్ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏబిఎం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆవరణంలో దొనకొండ ఫీల్డ్ పొదిలి మరియు మార్కాపురం ఫీల్డ్ పాస్టర్లు మరియు సంఘ పెద్దలు పాల్గొని పెద్దలు చెప్పిన విషయాలు అన్ని అర్థం చేసుకుని హర్షం వ్యక్తం చేశారు. ఏబిఎం చర్చ్ ప్రెసిడెంట్ ఎండి సుధాకర్, సెక్రటరీ ఎన్ సుధీర్, కమిటీ పెద్దలు యవ్వనస్తుల ఆధ్వర్యంలో నిర్వహించడమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో సిఎస్ 124/94 కేసులో మద్రాసు హైకోర్టు 19వ తేదీన 2024 ఏబిఎం చర్చ్ ఆస్తుల గతంలో జరిగిన క్రయ విక్రయాలు అన్ని కూడా రద్దుపరచడమైనదని తీర్పు చెప్పినదని, ఈ కేసుకు సంబంధించిన డిగ్రీ హోల్డర్స్ అయిన డి అనిల్ రాజ్, డి సునీల్ రాజ్, జాన్ జ్యోతి పాల్గొని ఫీల్డ్ ప్రాపర్టీ పూర్వ ఫరాలు విషదకరించారు. తీర్పు గురించి వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ ఆస్తులపై ఎటువంటి అధికారం ఎవరికి లేదంటూ, ఇది మిషన్ వాళ్ళు ఏబిఎం చర్చిల వారికి ఆస్తులు అప్పచెప్పారని, వేరే వారికి ఎటువంటి అధికారాలు బయట వారికి లేవంటూ పలు అంశములను వివరించడం జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ఏబిఎం చర్చి వారి ఆధ్వర్యంలో ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొనకొండ ఫీల్డ్ పొదిలి మరియు మార్కాపురం ఫీల్డ్ పాస్టర్లు మరియు సంఘ పెద్దలు పాల్గొని పెద్దలు చెప్పిన విషయాలు అన్ని అర్థం చేసుకుని హర్షం వ్యక్తం చేశారు. అవ్వాల్సింది జరగలేదు. దిస్ కేమ్ టు లైట్ 2003. 74లో 73లో ఫెర్ యాక్ట్ వచ్చింది. 74లో పిఎబిసి ఫామ్ అయింది. 2003లో అమాల్గమేషన్ హాస్ నాట్ బీన్ డన్ అనేటువంటిది విచిత్రంగా బయటికి తెచ్చాడు దేవుడు. ఇది దేవుని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఎందుకనగా రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవే కనుక నీవే తండ్రి. సమస్త ఆశీర్వాదములను అనుగ్రహించే సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ఘనమైన ప్రేమయు ఆయన కుమారుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృపయు పరిశుద్ధ కాలేదు అనేటువంటిది బయటకు వచ్చిందో ఎమ్మటే అయ్యర్ అయినటువంటి ఆయన బయటకు వచ్చాడు. అమాల్గమేషన్ కాలేదు కదా, ఏ ప్రాపర్టీస్ పిఏబిసికి పోలేదు కదా, మాయి కదా ఈ ప్రాపర్టీస్ వాళ్ళకి ఇచ్చినవి కాబట్టి మాయి అని ఈయన జాయిన్ అయ్యాడు కోర్టులో ఏడతో పాటు. వాళ్ళతో కేసు వేసిందేమో 89లో, 94లో ఎంబరపడేది. అదొక చరిత్ర. ఇఫ్ యూ గట్ అఫ్కోర్స్ పేషెన్స్ ఉంటే ఆ రహస్యం కూడా చెప్తాను ఎట్లా జరిగింది. 89లో వాళ్ళు ఫైల్ వేశారు, 94లో నెంబర్ అయ్యింది. వినండి, చూడండి విచిత్రం. అయితే వీళ్ళు ఎక్కడున్నావు నాన్న, ఆయనే మమ్మల్ని కూడా పిలిచాడు. ఆయన వచ్చాము, మాట్లాడాము. అది చేస్తాను, ఇది చేస్తాను, కోర్టు అయిపోయింది, అన్నీ అయిపోయింది, నేను కోర్టుకు పోయిస్తాను, ఖాతాలు తీసుకొస్తాను, మీరు కొంత తలాఖా ఇవ్వమంటే మా కాళ్ళు లేకపోయినా కూడా అప్పులు తెచ్చి 12,000, 3,000, 4,000 ఇచ్చాము ఆయనకి. ఇంతవరకు ఆయన అడ్రస్ లేడు. ఉన్నాడేమో చెప్పండి దొరకండి ఫీల్డ్లోని. ఆయన అడ్రస్ లేడు, ఏమైందో కూడా తెలియదు మాకు. వీళ్ళు చేస్తామని ముందుకు వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, మనం ఏమి ఇవ్వాలి వీళ్ళకి, మన సపోర్ట్ ఏ రీతిగా ఉండాలి వీళ్ళకి. నేను శిఖా జాన్ జ్యోతి. ఈ దినం దొనకొండ ఫీల్డ్ అసోసియేషన్ లో 124లో ఉన్నటువంటి డిగ్రీ హోల్డర్స్ అయినటువంటి దంతం అనిల్ రాజు గారు, సునీల్ రాజు గారితో కలిసి దొనకొండ బాప్టిస్ట్ సంఘ ఎగ్జిక్యూటివ్ పెద్దలు కాపర్లతో ఈ దినం సమావేశం జరిగింది. దానిలో 124లో
ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలను సంఘ పెద్దలకు అందరికీ తెలియజేస్తూ దేవుడు ఆ జడ్జిమెంట్ లో ఇచ్చినటువంటి కొన్ని అవకాశాలను మనం వాటిని ఉపయోగించుకోవటానికి ఇది సమయం అనేటువంటి దాంట్లో మేము తెలియజేయటమైనది. ఎందుకంటే ఆ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో 25/7/2000 తర్వాత అమ్మినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా వాయిడ్ అంటే చెల్లవనేటువంటి పరిస్థితుల్లో మేము దాని గురించి కూలంకషంగా ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ ఉండినటువంటి ఈసీలన్నీ గమనించి 25/7/2000 తర్వాత ప్రాపర్టీస్ అన్ని సెగ్రిగేట్ చేసి వాటి మీద తీసుకోవాల్సినటువంటి తదుపరి పరిచయం కోసం సంఘ ఎగ్జిక్యూటివ్ పెద్దలతోనూ వీళ్ళతో మాట్లాడడం జరిగినది. అదే సమయంలో ఎలక్షన్స్ విషయంలో కూడా ఒక్క విషయం మేము సంఘ పెద్దలకు వీళ్ళకు తెలియజేయటమైనది. ఇది ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎస్టీబీసీ అనగా సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వాటి ఉన్నతి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ పిఏబిసి వారు ఆ ప్రాపర్టీస్ మీద వచ్చినటువంటి ప్రతి ఆదాయాన్ని బెనిఫిషరీస్ గా ఉండినటువంటి ఎస్టీబీసీ వారికి ఇవ్వటం వలన ఆ ఎస్టీబీసీ కింద నడిచేటువంటి ప్రతి కార్యక్రమం క్రమంగాను జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఏబిసికి ట్రస్టీలు ఏర్పాటు చేసి అసలైనటువంటి ఎస్టీబీసీని గురించి ఆలోచించినటువంటి విషయాన్ని పూర్తిగా తెలియజేయటమైంది. ఎందుకంటే ఎస్టీబీసీ మేనేజ్మెంట్ అనేటువంటిది లేకుండా పిఏబిసి అనేటువంటిది ట్రస్టీలు రావటం వలన అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని అది ఎవరికి వెళ్ళాలో ఈ సమస్యలను కొంచెం పూర్తిగా వివరించడం జరిగింది. ప్రతి ఫీల్డ్ లో కూడా ఈ విధంగా అవగాహన చేసి రానున్న రోజుల్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ని ఒక క్రమమైనటువంటి రీతిలో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొని వచ్చి ఆ తరిమిలో ఈఏబిసి వచ్చేటువంటి ట్రస్టీలు ఏర్పాటు చేసి రాబోయే దినాల్లో ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మేలుకరంగా నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం ఉండాలి. దేవుడు మనకు ఆ విధంగా మార్గాన్ని చూపిస్తున్నాడని తెలియజేస్తూ సంఘంలో వచ్చినటువంటి అందరికీ తెలియజేయటం అనేది నిజానికి చాలా మంది కాపరులు ఈ కార్యక్రమంలో పాల్గొని బహు జయకరంగా జరిపించారు. అనిల్ గారు, సునీల్ గారు చాలా పెద్దలు కూడా దీనిలో పాల్గొని మాట్లాడారు. దీన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మచిలీపట్నంలో గీత దాటిన పోలీసులపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టినందుకు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా వినకుండా సుబ్బన్నకి నోటీసులు ఇచ్చి స్టేషన్ కు రమ్మని అరెస్ట్ చేయడంపై స్టేషన్ కి వచ్చి పేర్ని నాని ఆగ్రహం. మెడికల్ కాలేజ్ ధర్నా కేసులో వైసీపీ కార్యకర్తల్ని రోజు స్టేషన్ కి పిలిపించి వేధిస్తున్నారని మచిలీపట్నం ఎస్ఐపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని సమాధానం చెప్పలేక బకాయించిన మచిలీపట్నం సిఐ. అందులో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు అనుకుని నవ్వుకున్నారు నాయకుడు వేస్తారేమో అంతేనా విచారణ నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలమంట? ఉరేయగలవా? వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతమీ చేసేది సబ్ జైల్లో పెట్టగలరు. అంతమీ చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తాను. కురిచేడు టౌన్ లోని రేషన్ షాప్ నెంబర్ 15 నందు శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు. వారితో పాటు మండల ఎంఆర్ఓ రజనీ కుమారి, ఆర్ఐ ప్రీతి, ఎన్ఫోర్స్మెంట్ డిటి రాధాకృష్ణ తదితర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ గతంలో ఉన్న కార్డుల వ్యవస్థలు అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరికి సరుకులు అందేలా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె వివరించారు.
మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆలోచనల నేపథ్యంలో ప్రతి రేషన్ షాప్ ను స్మార్ట్ షాప్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా స్మార్ట్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి చేసిన అధికారులకు, నాయకులకు, ప్రజలకు, రేషన్ షాప్ ఓనర్స్ కి, కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి విషయం. ఎక్కడా కూడా గతంలో చూస్తే గత ప్రభుత్వం ఎక్కడ చూసినా వాళ్ళ నాయకుల బొమ్మలు, అది పిల్లల పుస్తకాలు అవనివ్వండి, రైతులకు సంబంధించిన పాస్బుక్లైనా అట్లాంటిది ఏమీ లేకుండా ఈ కొత్త రేషన్ కార్డులు ఏంటంటే కుటుంబం పెద్ద యొక్క ఫోటో, ఆ ఇంటి పెద్ద ఒక ఫోటో, అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వివరాలన్నీ చక్కగా మీరు ఇది ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేలాగా ఒక ఏటీఎం కార్డ్ సైజ్ లో రూపొందించి దీనికి చాలా టైం కేటాయించి, అట్లాగే కార్డ్ నెంబర్ కూడా బాగా స్పష్టంగా కనిపించే విధంగా ఈ కార్డును తయారు చేసి ఎటువంటి రేషన్ సప్లైలో అవకతవకలు లేకుండా ఈ బెనిఫిషియరీ అనే వాళ్ళు ఎంత నిత్య అవసరపడే సరుకులు ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా స్పష్టంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గవర్నమెంట్ కి తెలిసే విధంగా ఈ కార్డును రూపొందించడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే మన ఈ మండలం చూసుకుంటే 11,989 మంది టోటల్ బెనిఫిషియరీస్ ఉంటే ఇందులో ఇవాళ మనకి కార్డ్స్ అందుబాటులోకి వచ్చినాయి 11,874 మందికి. అందరూ కూడా ఈ కార్డుని సరిగ్గా వినియోగించుకోవాలని, అట్లాగే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి, ఇక్కడ నాయకుల దృష్టికి తీసుకురావాలి. మేము ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. గత 5 ఏళ్లు చూస్తే సరిగ్గా రేషన్ కార్డులు పంపిణీ గానీ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. రేషన్ సరుకులు అందుబాటులోకి రాలేక, కొత్త కార్డులు ఇవ్వక, లేదా అది రాజకీయ లబ్ధి కోసం ఎన్నో అవకతవకలంతా జరిగాయి. ఒకటి డేటా సరిగ్గా లేదని చాలా మందికి రేషన్ కార్డ్స్ రద్దు చేశారు. కొంతమందికి అర్హులు కాదని చెప్పి రేషన్ కార్డులు తొలగించడం జరిగింది. కొన్ని రాజకీయాలకు కుట్రగా చేశారు. అలాంటి విషయాలన్నీ మన కూటమి ప్రభుత్వంలో జరగదు. అర్హులందరికీ కూడా, పేదలకు అందరికీ కూడా రేషన్ సమయానికి అందే విధంగా, అట్లాగే కార్డ్స్ కూడా స్మార్ట్ కార్డు తీసుకురావటం కూటమి ప్రభుత్వానికి ఇట్లాంటి ఆలోచన, ఇలా పేదలకు ప్రజలకు ఎప్పుడు అండగా నిలిచే ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచన, ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతాము. ప్రజలందరూ కూడా మంచి చేసే ప్రభుత్వం పక్షాన ఎప్పుడూ నిలబడండి, మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ఇది అందరికి నలుగురిలోకి ఈ మాటను తీసుకెళ్ళండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ విషయపై సబ్ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్లతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ పి రాజాబాబు. రాచర్ల మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. దొనకొండ ఫీల్డ్ లోనే బాప్టిస్టు పాస్టర్ సమావేశం. మచిలీపట్నంలో గీత దాటిన పోలీసులపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. రేషన్ షాపుల్లో అవకతవకలను అరికట్టే లక్ష్యంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.